హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య జర్నీ. సో ఈరోజు అయితే మనం గొరిల్లా 450 బ్రాండ్ న్యూ గొరిల్లా 450 కంప్లీట్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఆల్మోస్ట్ నేను వచ్చేసి తీసుకొని ఒక 20 days అయింది. బండి కూడా ఆల్మోస్ట్ ఒక 1800 kilometers తిరిగింది, 1800 kilometers తిరిగింది ఇప్పటివరకు. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను, ఏది ప్రావర్స్ కాన్స్ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఇష్యూ ఉంది లేదంటే ఏ ఫీచర్స్ బాగున్నాయి అనేది. సో బండి పరంగా చూస్తే మనకి డిజైన్ పరంగా కానీ ఇంకొకటి పర్ఫార్మెన్స్ పరంగా అయితే బండికి మాత్రం 100కి 100 మార్క్స్ అయితే వేయచ్చు. సో బండి వచ్చేసి టూ మచ్ హెడ్ టర్నర్, అంటే మనం పోతూ ఉంటే అయితే బండి సౌండ్కి బండి లుక్కి అయితే చాలామంది అయితే షాక్ అవుతూ ఉన్నారు, అది మాత్రం చెప్తాను నేను. సో దీనిలో మనం వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ తీసుకుందాం, బండి యొక్క పాజిటివ్స్. సో మనకి దీని ప్రైస్ వచ్చేసి 3,10,000 మీకు కనిపిస్తుంది కదా వెనకాల. ఇది మనకి 3,10,000. 3,10,000కి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే బెస్ట్ డిజైన్తో అయితే ఇంకా పవర్ఫుల్ బైక్ని అయితే ఇచ్చినారు, దాంట్లో డౌటే లేదు. సో బండి పవరు పాజిటివ్ వచ్చేసి మెయిన్గా బండి లుక్ ఇంకా బండి పవర్, ఈ రెండింటి కోసం అయితే మనం 3.1 అయితే పెట్టచ్చు. సో నేను చెప్పినాను ఆల్రెడీ, నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎప్పుడైనా పవర్ని బీహెచ్పీ పవర్ చూస్తాను నేను. ఇది వచ్చేసి మనకి 40 bhp బండి, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇది వచ్చేసి 40 bhp అండ్ 39 Nm టార్క్ ఇది. సో బండి పాజిటివ్ వచ్చేసి అయితే అది బండి లుక్ చాలా ప్లస్ బండికి. ఈ బండికి రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాగ్ చూసేంత వరకు అయితే ఈ బండి రాయల్ ఎన్ఫీల్డ్ అనేది అయితే ఎవరు అయితే అనుకోరు. సో అది చెప్పినాను కదా, ఇంకా ప్లస్ వచ్చేసి పవరు ఇంకా లుక్స్. దాంతోపాటు మనకి బెస్ట్ ఫీచర్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి జీపీఎస్ మనకి ఇక్కడ జీపీఎస్ కనెక్ట్ అయిపోతే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మ్యాప్. సో అది వచ్చేసి చాలా ప్లస్, ఎందుకంటే మనం వర్షం పడ్డప్పుడు మొబైల్ కానీ ఇంకా వేరే డివైస్ కానీ మనం రూట్ కోసం అయితే బయట పెట్టలేం కదా. సో ఆల్మోస్ట్ ఈ సెట్టింగ్ కూడా చేసినాను నేను ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి. సో వర్షం పడ్డప్పుడు మేజర్గా మనం ఇక్కడైతే మొబైల్ పెట్టుకొని అయితే ట్రావెల్ చేయలేము. సో దానికి వచ్చేసి ది బెస్ట్ పాజిటివ్ థింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చినది ఏంటంటే, మనం వయా బ్లూటూత్ కనెక్ట్ చేసేసి మొబైల్లో మనం నెట్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లేలో మొత్తం కంప్లీట్ రూట్ వస్తుంది. సో నేను రీసెంట్గా వెమ్లవాడ కొండగడ అట్లా వేసినాను, ఆ రోజు ఫుల్ వర్షం పడుండే. నాకు ఆ రోజు ఈ డిస్ప్లేలో జీపీఎస్ అనేది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఈ రూట్లో వెళ్ళినాను, కొంచెం డిఫరెంట్ రూట్లో. సో నాకైతే అది చాలా ప్లస్ అయిపోయింది. సో అది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎట్లా జీపీఎస్ ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది, దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. సో చాలామంది మేబీ ఈ బండి కొన్న వాళ్ళకి ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎట్లా చేయాలి ఏం చేయాలనేది కొంచెం క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి. నేనైతే అది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. సో ఇది వచ్చేసి మనకి మేజర్ ప్లస్ పాయింట్స్. ఇంకా మనకి బండి కాన్స్ వచ్చేసి మీన్స్ నెగిటివ్స్ వచ్చేసి మేజర్గా బండి హీటింగ్ ప్రాబ్లం. బండి ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా చాలా హీట్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. బండి హైవేలో పోతూ ఉన్నప్పుడు లేదంటే ఒక వేలో పోతూ ఉన్నప్పుడు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే బండి ట్రాఫిక్లో ఉన్న మాత్రం ఇక్కడ మనం గేర్ వేయాల్సి ఉంటుంది, బ్రేక్ వేయాల్సి ఉంటుంది మనం రైట్ లెగ్తోని. సో ట్రాఫిక్లో మనం అయితే లెగ్ దీనిపై నుంచి రిమూవ్ చేయలేము కదా. సో ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం బ్రేక్ వేసేటప్పుడు మాత్రం టూ మచ్ హీట్ అయితే ఈ హీట్ మొత్తం మన కాలికి అయితే చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంది. నేను అది రీసెంట్గా 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాను. హైవేలో నార్మల్గా ఒక ఫ్లోలో పోతుంటే ప్రాబ్లం లేదు, కానీ బండి ఆగిపోతూ ఉంటే ఫుల్ ట్రాఫిక్లో ఉంటే మాత్రం చాలా హీట్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఈ కాలు తీయలేము, తీస్తేనేమో బ్రేక్ వేయలేము. సో తీయకపోతే ఫుల్ హీట్. సో అదొకటి ప్లస్. ఇంకా ఇది మనకి బ్యాక్ మడ్గాడ్ అయితే వాళ్ళ టైర్ వెనకాల మడ్గాడ్ వస్తుంది కదా, ఇక్కడ అది ఇయ్యలేదు వాళ్ళు. సో ఇదొక నెగిటివ్ దీనివల్ల ఏమైందంటే వర్షం ఫుల్గా పడ్డప్పుడు మట్టి వచ్చేసి మనకు సీట్ పైన మొత్తం కవర్ అవుతూ ఉంది. ఇక్కడ వరకు చూడొచ్చు మీరు. సో ఇది నిన్న నేను చిన్న జర్నీ చేసినప్పుడు కొంచెం వర్షం పడి ఇదంతా మట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, మట్టి మొత్తం ఇక్కడ పడింది. అది మనకు బ్యాగ్ వెనకాల వేసుకుంటే, మన బ్యాగ్ ఏం లేకపోతే మన షెడ్ మొత్తం క్లియర్ అయిపోయింది మట్టితోని. ఫుల్ కనుక వర్షం పడి ఇంకా మనం కొంచెం ఫాస్ట్ వెళ్తే. సో ఈ రెండు వచ్చేసి మేజర్ డ్రాబ్యాక్స్. నేను అందుకనే అమెజాన్లో నేను
ఈ మడ్ గార్డ్ అయితే నేను సెర్చ్ చేసినాను, అది అవైలబుల్ ఉంది. ఇంకా ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే మనకి అది ఇంకా రిలీజ్ చేయలేదంట. నేను షోరూంలో అడిగినాను. సో ఇది నేను ఇక్కడ చేపిస్తాను. ఇది ఒకటి నెగిటివ్, అది మనం ఆల్టర్నేట్ చేయించుకోవచ్చు. కాకపోతే హీట్కి మాత్రం మనకి ఆల్టర్నేట్ ఏంటంటే మనకైతే తెలియదు, అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రెండు వచ్చేసి మనకి మేజర్ నెగిటివ్స్ గొరిల్లా 450కి. మీకు ఈ రివ్యూ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా నేను అది మిస్ చేసినట్టయితే మీకు ఏదైనా తెలిసినట్టయితే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దానివల్ల ఎవరికైనా హెల్ప్ అవుతుంది బండి తీసుకున్న వాళ్ళకి. సో నా రివ్యూ అయితే ఎంతో కొంత మీకైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్స్. బాయ్.